మానవ శరీరంలా మెత్తగా ఉండే శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు ది మిట్టు వ్లాగ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మల్లూరులో ఉండే శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించుకుందాం. ఈ ఆలయం భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో వెలసి ఉంది. వరంగల్కు సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. సుమారు 4800 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయాన్ని దిలీపకర్ణి మహారాజు నిర్మించాడు. ఒకరోజు దిలీపకర్ణి మహారాజు కలలో స్వామివారు కనపడి తను వెలిసిన ఆనవాళ్ళు మహారాజుకు చెప్పడం వల్ల మహారాజు తన సైన్యంతో కొండని తవ్వించాడు. ఆ తవ్వించే క్రమంలో స్వామివారి నాభినందు గడ్డపార గుచ్చుకోవడం వల్ల ఆ నాభి నుండి ద్రవం కారడం ఇక్కడి విశేషం. ఆ ద్రవం కారే చోట పసుపు గంధం మిశ్రమాన్ని పెట్టడం ప్రారంభించారు. ఆ పసుపు గంధం మిశ్రమాన్ని ఇప్పుడు భక్తులకు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదంగా ఇస్తున్నారు. ఆ ప్రసాద విశేషం సంతాన సమస్యతో బాధపడేవారికి, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి అది చాలా ఉపయోగకరంగా ఉందని అందరి విశ్వాసం. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఇప్పుడు మనం చూస్తున్న చింతామణిధార తీర్థం. ఈ చింతామణిధార తీర్థంలో వచ్చే సెలయేటి నీరు చాలా మూలికల గుణాలతో కలిగి ఉండడం చాలా విశేషం. చాలా రోగాలు ఈ తీర్థంలో నీళ్లు త్రాగడం వల్ల నయమవుతున్నాయని భక్తుల విశ్వాసం. ఈ గుడిలోని పూజా కార్యక్రమాలు శనివారం, ఆదివారం ఉదయం 10 నుండి 12 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. మిగిలిన రోజుల్లో సాధారణ దర్శనంగా ఉంటుంది. ఇది ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంచడం వల్ల ఈ గుడిలో సౌకర్యాలు బాగా సమకూర్చారు. ఇది ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో ఉండడం వల్ల ఇక్కడి సౌకర్యాలకు చాలా బాగున్నాయి. రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న చింతామణిధారలోని నీటిని చాలామంది భక్తులు తమ ఇళ్లకు తీసుకువెళ్ళి తాగడం విశేషం. గుడి పూజ విశేషాలు ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ముఖద్వారం వద్ద ఉన్నాము. ఈ ముఖద్వారం నుండి లోపలికి వెళితే ఎడమవైపున శ్రీవారి కళ్యాణ మండపం, వేణుగోపాల స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, నవగ్రహాల గుడి ఉండడం విశేషం. ఇక్కడ ఉండే స్వామివారి కొలనులో తెప్పోత్సవాలు జరగడం విశేషం.
ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మెసేజ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ 2 వ్లాగ్స్.